తయారు చేసే విధానం. మసాలా అంతా రెడీ చేసుకున్నాం. మళ్ళీ తిరువాతకి వేసుకుంటాను. తర్వాత మటన్ తీసేసుకున్నాం. మటన్ బాగా కడిగి పెట్టుకున్నాం. ఇంకా తిరువాత అయిపోతానే మసాలా వేసేసి, మసాలా కొద్దిసేపు మగ్గుతానే ఈ ముక్కలు దాంట్లో వేసేసి బిగిచ్చేసేది అంతే. చాలు. చెక్క కొద్దిగా అది మటన్ స్మెల్ రాకోకుండా ఉండడానికి. మళ్ళీ తర్వాత 2 ఆకులు కూడా వేసుకోండి, బిర్యానీ ఆకులు. మసాలా బాగా అయిన తర్వాత మసాలా ఇంకా చూడండి. ఇప్పుడు తిరువాత బాగా అయిన తర్వాత మటన్ కడిగేసుకున్న మటన్ను ఇక్కడ వేసేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసేసుకున్నాం కదా, ఆ మటన్ని కొద్దిగా కలబెట్టుకోవాలండి. కలబెడుతున్నామా? ఓకే, బాగా కలబెట్టాలి. ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను ఆ కూరలోకి వేసేసుకొని, మటన్లోకి వేసేసుకొని కలబెట్టుకోవాలండి బాగా. ఇప్పుడు ఈ మసాలానంతా బాగా మటన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇలా బాగా ఆయిల్ ఇట్లా బాగా కలబెట్టుకున్న తర్వాత ఇది బాగా కలిసింది కదా, చూడండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 ఇంకా మీ కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఇంకా అంతే అండి, ఫినిష్ అయిపోతుంది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా దించేసేసి తినేసేయాలి. ఇంకా పెట్టేసి ఇంకా వెయిట్ చేయాలండి.